వెల్కమ్ బ్యాక్. ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనమే మార్గము అన్నది హైందవుల విశ్వాసం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. భక్తులందరూ పెద్ద ఎత్తున ఇదే రోజు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి చాలా వైశిష్ట్యం ఉంది, చాలా ప్రత్యేకమైంది. ఈ ఏకాదశి తిథి మహావిష్ణువులు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ. వైష్ణవాలయాలకు పోటెత్తుతున్న భక్తులు. హిందూ ఆచారంలో ఉత్తర ద్వార దర్శనానికి ఎంతో విశిష్టత ఉంది. ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పురాణాలు చెబుతున్న మాట. ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పించడానికి ప్రత్యేక కారణాలున్నాయి. మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకి పగలు, మరో 6 నెలలు రాత్రి. అంటే దక్షిణాయనమంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణమంతా పగలుగా చెబుతారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు, స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అయితే వైకుంఠ ద్వార దర్శనంతో అన్ని సమస్యలు పోతాయా అంటే అశాశ్వతమైన శరీరం గురించి ఆందోళన వీడాలి. మోక్షానికి అర్హత సాధించాలి. ఆతృత ఆవేదనలకు దూరంగా ఉండాలి. లోటును విడవాలి. భగవత్ సంబంధాన్ని తిరిగి పొందాలి. అప్పుడే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. భౌతిక ప్రపంచానికి దూరమైనప్పుడు ప్రతిదీ శాశ్వతమై దివ్య ఆనందం పొందుతారన్నది శాస్త్రోక్తి. ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారన్నది నమ్మకం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చినట్టు అష్టాదశ పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు 2 సార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అధిక మాసం వస్తే మరో 2 సార్లు కలిపి 26 సార్లు వస్తుంది. అయితే వీటిలో తొలి ఏకాదశి మహావిశిష్టమైనది. వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకునే పర్వదినం. ఆ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాన్ని అన్ని వైష్ణవాలయాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి వైకుంఠ ద్వారాలు కూడా తెరవబడి 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గంలో భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 22 శుక్రవారం ఉదయం 9:39 తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 7:56 పూర్తవుతుంది. అయితే సూర్యోదయంలో ఏకాదశి తిథి ఉన్న రోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి 23వ తేదీనే ఏకాదశి పర్వదినంగా నిర్ధారించారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసని భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే
మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీనివాసుని దివ్య సన్నిధి దర్శనం సకల పాపహరణంగా భక్తులు నమ్ముతుంటారు. అందుకే సరిగ్గా అదే రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం చాలామంది ఆరాటపడుతుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి స్వర్ణ రథోత్సవాన్ని కూడా వైభవంగా 4 తిరువీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని భక్తుల దర్శనార్థం వాహన మండపంలో వేంచేపు చేసి ప్రత్యేకమైన ఆరాధనలు, సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ కూడా నిర్వహించబడుతుంది. వైకుంఠ ఏకాదశి పూర్తయిన తర్వాత ద్వాదశి రోజున కూడా స్వామివారికి విశేష కైంకర్యాల్లో భాగంగా యథావిధిగా నిత్య కైంకర్యాలు పూర్తయిన తర్వాత చక్రతాళవారు వారిని మేళతాళాలతో ఊరేగింపుగా వరాహస్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి విశేషంగా చక్రతాళవారు వారికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించబడతారు. ఈ ఏకాదశి పర్వదినం రోజు ఉపవాసంతో ద్వాదశి దర్శనంతో ఈ వైకుంఠ ఏకాదశి విశేషమైన ఫలితాలు పొందుతారు. ఏకాదశి అంటే 11, అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున స్వర్గానికి ద్వారం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలొస్తాయని హైందవుల నమ్మకం. తాత్కాలికమైన లేదా మారుతున్న వాటిపై బుద్ధిని కేంద్రీకరిస్తే అది ఆందోళనని సృష్టిస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ తమ అశాశ్వతమైన ఈ దేహంపైనే దృష్టి పెడతారని, దాంతో ఈ దేహం మారుతున్న కొద్దీ ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి ఆందోళనలకు దూరంగా ఉండడానికి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉపవాసం, ఉత్తర ద్వార దర్శనంతో మనసు స్థిమితపడుతుందంటారు. వైకుంఠ లోకాలు కూడా అనేకం. నృసింహ భగవానుని పట్ల ఆకర్షితులైతే ఆ నృసింహ వైకుంఠాన్ని చేరుకుంటారన్నది నమ్మకం. అలాగే కేశవ, మాధవ, గోవింద, మధుసూదన, శ్రీరామ మొదలైన రూపాల పట్ల ఆకర్షితులైన వారు వారి వారి వైకుంఠ లోకాలని చేరుకుంటారు. అందుకే ఈ శుభతిథి నాడు వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించి ఉత్తర ద్వారం వద్ద ఆసీనుడై ఉన్న ఆ పరమాత్ముని దర్శనం చేసుకున్నవారు ఖచ్చితంగా మోక్షానికి అర్హతను పొంది ప్రస్తుత దేహాన్ని త్యజించిన తర్వాత వైకుంఠాన్ని చేరుకుంటారన్న శాస్త్రోక్తి. వైకుంఠమనేది పరిపూర్ణత సాధించిన జీవులు దేవాదిదేవుని దివ్యలీలల్లో పాల్గొని నిత్యం సేవించే పరమోన్నత దివ్యధామంగా చెబుతారు. వైకుంఠంలో అత్యంత సర్వోన్నతమైన బృందావనంలో ప్రతి అడుగు నృత్యమే, ప్రతి పలుకు గానమే అన్నట్టుగా ఉంటుంది. అక్కడంతా శాశ్వతం, సమస్తం ఆనందమయం, ఉల్లాసభరితం. అంతేగాని ఆర్తనాదాలు, ఆతృత, ఆందోళన, దుఃఖాలు, వ్యామోహాలు, క్రోధాలు ఇవేవీ ఉండవు. అందుకే అది వైకుంఠం. మనం మరిచిన ఆ భగవత్ సంబంధాన్ని తిరిగి పొందడమే జీవన్ముక్తి. అది ఈ ఏకాదశి పర్వదినం నుంచే మొదలైతే అంతకు మించిందేమిటి? అదే జరిగితే ప్రతిరోజు పరమాత్ముడు కాపాడతాడన్నది విశ్వాసం. ప్రతి ఇంటిని వైకుంఠంగా తీర్చిదిద్దుకుంటేనే తదుపరి జన్మలో దివ్య వైకుంఠ లోకానికి ప్రవేశద్వారాలు తెరుచుకుంటాయన్నది ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన విషయం.